మనిషి తప్పు చేసిన వారిని క్షమించగలడు, కానీ తన వారిని ఎదుర్కొనే పరిస్థితి భరించలేడు. అందుకే కురుక్షేత్రంలో అర్జునుడు శత్రువులను కాదు స్వజనులను చూసి కూలిపోయాడు. మనం కూడా మన జీవితంలో చెడ్డవారితో పోరాడడానికి భయపడమేమో కానీ మన వాళ్ళతో విభేదించాల్సిన పరిస్థితి వస్తే మాత్రం మనసు విరిగిపోతుంది, కూలిపోతుంది. దీనికి కారణము నా అన్న భావన. బయట వాళ్ళు మనని బాధ పెడితే కోపం వస్తుంది, అదే పని మన వాళ్ళు చేస్తే బాధేస్తుంది, మనసు నొచ్చుకుంటుంది. అదే పరిస్థితుల్లో అర్జునుడు ఉన్నప్పుడు అన్న మాటలు ఈ 37వ శ్లోకంలో తెలుసుకుందాం. తస్మాన్నార్హా వయం హంతున్ ధార్తరాష్ట్రాన్ స్వబాంధవాన్ స్వజనం హి కథం హత్వా సుఖినః స్యామ మాధవ. ఈ శ్లోకానికి అర్థము, ఓ కృష్ణ, మన బంధువులు అయిన దుర్యోధనాదులను చంపడం తగదు, మనం మన స్వజనులను చంపి ఎట్లా సుఖంగా ఉండగలము అంటాడు అర్జునుడు. అంటే ఇక్కడ అర్జునుడి బాధ యుద్ధం గురించి కాదు, తన స్వజనులపైన అస్త్రాలు ఎత్తాల్సిన పరిస్థితి గురించి మాట్లాడుతున్నాడు. అందుకే స్వ అని అర్జునుడు కలవరిస్తున్నాడు. స్వబాంధవాన్, స్వజనం అంటే నాది అన్న మమకార భావన అతనిలో గట్టిగా పాతుకునిపోయింది. నేను నాది అనే అహంకార మమకారాలు రెండు జీవుడికి మోక్ష మార్గంలో ప్రతిబంధకాలు. ఈ దేహమే నేను అని అనుకున్నంత వరకు కూడా ఈ భావన మనిషిని వీడలేదు. అందుకనే శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి ఈ దేహాభిమానాన్ని తొలగించే ప్రయత్నం చేస్తాడు. నీవు ఆత్మవే కాని దేహం కాదు అని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి చేసే అఖండ జ్ఞానోపదేశం రాబోయే అధ్యాయాల్లో చూస్తాం. జీవితంలో కూడా మన మనసు బంధాలకు దగ్గరగా ఉన్నంత వరకు నిర్ణయాలు స్పష్టంగా ఉండవు. జీవితంలో ధర్మం వైపు నిలబడాలంటే ముందు మనసు మోహం నుండి బయటపడాలి. మనిషి మనసును ఎక్కువగా కూల్చేది బయట మాటలు కావు, మన మనసులో జరిగే బంధాల సంఘర్షణలు. ఉదాహరణకి, ఒక తండ్రి తన కొడుకు తప్పు చేశాడని తెలిసినా కూడా వెంటనే శిక్షించడు, ఎందుకంటే అక్కడ ధర్మం కన్నా ప్రేమ ముందుంటుంది. అలాగే ఒక తల్లి తన పిల్లల కోసం ఎంత బాధనైనా భరిస్తుంది, ఎందుకంటే బంధం ఆమెని బలహీనురాలు చేస్తుంది. ఇవే బంధాల ప్రభావం. అందుకని జీవితంలో గుర్తుపెట్టుకోవాల్సింది, బంధం అంటే అంధత్వం కాకూడదని, ప్రేమ అంటే తప్పును సమర్థించే ఆయుధం కాకూడదని. అదే శ్రీకృష్ణ పరమాత్మ చెప్పేది. మోహాన్ని దాటి ధర్మాన్ని చూడాలి. అప్పుడే మనిషి ఇలాంటి సంఘటనలు ఎదురైనప్పుడు కూడా బలవంతుడిగా నిలబడగలుగుతాడు, ధర్మాన్ని నిలబెట్టగలుగుతాడు. ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కింద కమెంట్ రూపంలో చెప్పండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మన ఛానల్లో వచ్చేటువంటి ప్రతి వీడియో మీ దాకా రీచ్ అవ్వాలంటే పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి పెట్టుకోండి. ఛానల్లో వచ్చే ప్రతి వీడియో మీరు ఈజీగా చూడగలుగుతారు.